మన నవదీప్‌కి ఫస్టే తనకి ఛాన్స్ ఇచ్చిన పర్సన్ డైరెక్టర్ తేజ గారు. సో, ఆయన ఈ షోకి రావడం జరిగింది. ఆయన ఎంట్రీ గూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత కాన్వర్జేషన్‌లో శ్రీముఖి, నవదీప్ గురించి తేజ గారిని అడుగుతారు. అసలు మనోడు ఒక దగ్గర ఉండడు. ఎప్పుడు ఎటు పడితే అటు తిరుగుతా ఉంటాడు. ఒక కాలు ఒక చోట నిలువని పర్సన్. అసలు మీకెలా కనెక్ట్ అయ్యాడు అని జెప్పి శ్రీముఖి అడిగితే, మహేష్ బాబు గారి షూటింగ్ రోడ్ల మీద చేస్తున్నప్పుడు నవదీప్ అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా దగ్గరున్న కెమెరామన్ ఆ పర్సన్ ఎలా ఉన్నాడని అడిగితే చూసి, "ఆ! బాగున్నాడు" అని జెప్పి ఆ అబ్బాయిని మళ్ళీ నవదీప్‌ని ఒక ఆడిషన్ జేయడం. కెమెరా ఫియర్ లేకుండా తను ఆడిషన్ సక్సెస్ జేయడం. అట్లా రోడ్డు మీద దొరికాడని జెప్పేసి ఒక ఫన్నీ కన్వర్జేషన్‌లో నవదీప్ గురించి చెప్పేసాడు. నవదీప్ కూడా తన గురువుగారు వచ్చారు అని జెప్పి అప్పటిదాకా ఒక క్యారెక్టర్ మెయింటైన్ జేసి, ఆయన రాగానే క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. అంత చేతులు పట్టుకొని నిలబడడం, ఒక వినయంగా, ఆ! ఒక గౌరవంగా అసలెట్లా అంటే ఇంగ ఇమ్మీడియేట్‌లీ చేంజ్ అయిపోయింది తన క్యారెక్టర్. తేజ గారు ఉన్నంత సేపు ఈయన ఎట్లా అంటే బుద్ధిమంతుడిలాగా బిహేవ్ జేషిండు. సో, అదొక ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కాసేపు. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగుండాలి. గురువు అన్న తర్వాత గురువుకి ఇచ్చే గౌరవం అలాంటిది. సో, కొంచెం అనిపించింది.